హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఎలా ఉండబోతుంది, రంగస్థలం తర్వాత కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యింది. ఈసారి ఏ స్థాయిలో సుకుమార్ రామ్ చరణ్ని ప్రజెంట్ చేయబోతున్నాడు, వీళ్ళిద్దరూ కలిస్తే ఇండియన్ సినిమా తాలూకు లెక్కలు ఏ విధంగా ఉండబోతాయి, ఈసారి అసలు ఏ జానర్ ఉండబోతుంది, గాసిప్స్ ఏంటి సోషల్ మీడియాలో, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 12 రోజులైంది రిలీజ్ అయ్యి, 400 కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో ఇంకలా ముందుకెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక మంచి సినిమా, నిజాయితీ గల సినిమా తీస్తే ప్రేక్షకులు దానికి ఇచ్చేటువంటి కలెక్షన్లు ఇస్తూనే ఉంటారు. దానికి గల నిదర్శనం పెద్ద సినిమా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో మనం చూసేటువంటి సినిమాల్లో రక్తపాతం, ఎలివేషన్లు, వల్గర్ సీన్స్లు హెవీగా ఉంటే అవి కూడా మంచి సినిమాలే, మంచి స్క్రీన్ ప్లేతో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి సినిమాలే. కానీ పెద్దకి ఈ సినిమాలకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నటువంటి హీరో ఒక 10 మంది లేకపోతే 100 మంది నెగిటివ్ గాలని తొక్కేసి, ఎక్కేసి, చంపేసి వాడు గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటాడు. కానీ పెద్దలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఒక గుర్తింపు లేనటువంటి ఊరిలో నివసిస్తున్నటువంటి ప్రజలకి గుర్తింపునిచ్చి, ఆ ఊరికి గుర్తింపునిచ్చి, వాళ్ళ కోసం నిస్వార్థంగా తను త్యాగం చేసేటువంటి క్యారెక్టర్ పెద్ది. ఇప్పుడు కేజీఎఫ్లో రాకీ బాయ్ని చూసినా ఇన్స్పిరేషన్ వస్తుంది, పుష్పలో పుష్పరాజ్ని చూసినా ఇన్స్పిరేషన్ వస్తుంది, పెద్దిలో పెద్దిగాని చూసినా ఇన్స్పిరేషన్ వస్తుంది. కానీ వీళ్ళ ముగ్గురులో గుండెకి దగ్గరగా ఉండేటువంటి క్యారెక్టర్ ఏది అని అంటే ఖచ్చితంగా ప్రజలు పెద్ది అనే అంటారు. ఎందుకు అంటారు అనేది మీ యొక్క విజ్ఞతకి, మీ యొక్క సంస్కారానికి వదిలేస్తున్నా. ఓకే, నేను ఈ సినిమాని తక్కువ చేయట్లేదు. ఇలాంటి సినిమా ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలి. ప్రస్తుతం వెళ్తున్నటువంటి సినిమాల తాలూకు పాత్ని బ్రేక్ చేసి ఇటువంటి టైంలో ఒక గొప్ప మెసేజ్ ఇద్దామని ఎవడో అనుకోడు. మెసేజ్ ఇస్తే తీసుకోవడానికి ప్రజలు రెడీగా లేరు. మెసేజ్ ఇచ్చినా దానికి ప్రాపర్ వేలో ఇవ్వాలి. గేమ్ చేంజర్ కూడా మెసేజ్ ప్రాపర్ వేలో ఇవ్వలేకపోయింది, స్క్రీన్ ప్లే ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాన్ని చూడలేదు. కానీ పెద్దని చూస్తున్నారు, ప్రాపర్ వేలో స్క్రీన్ ప్లే వెళ్ళింది కాబట్టి. ఒక మెసేజ్ సినిమాతోనే ఓడిపోయాడు రామ్ చరణ్, మళ్ళీ వెంటనే అదే మెసేజ్ సినిమాతో గెలిచాడు రామ్ చరణ్. ఇది పెద్దిగాడి కథ, బుచ్చిగాడు రాసుకున్నటువంటి కథ. మరి బుచ్చిగాడు రాసుకున్నటువంటి కథతోనే 11-12 రోజుల్లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే, కేవలం రెండో సినిమా డైరెక్టర్తోనే రామ్ చరణ్ సృష్టిస్తున్నటువంటి విధ్వంసం అయితే, బుచ్చి కథ ఇలా ఉంటే బుచ్చిగాడి బాస్ కథ ఇంకెలా ఉంటుంది? ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకోవాలి. సో బుచ్చిగాడి బాస్ అంటే సుకుమార్ గారు ఆయన కెరీర్లో చేసింది 9 సినిమాలు. ఈ 9 సినిమాల్లో ఒక సినిమాకి ఇంకొక సినిమాకి సంబంధం ఉండదు. ఆర్యా నుంచి పుష్ప 2 వరకు మీరు ఏ సినిమానో చూడండి, ఒక కథకి ఇంకో కథకి సంబంధం ఉండదు. ఆయన మధ్యలో స్టార్ హీరోస్తో కూడా పనిచేశారు. 1 నేను ఒక్కడినే మహేష్ బాబు గారితో పనిచేశారు, నాన్నకి ప్రేమతో తారక్ అన్నతో పనిచేశారు, మహేష్ అన్నతో తారక్ అన్నతో ఇద్దరితో పనిచేశారు. 1 నేను ఒక్కడినే ఫ్లాప్, కానీ ఆ సినిమాకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో. నాన్నకు ప్రేమతో అనేది యావరేజ్, కానీ ఆ సినిమాని ఇష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు. సుకుమార్ గారికి స్వతహాగానే ఆయన డైరెక్షన్ పట్ల, ఆయన చూపించేటువంటి వర్సటాలిటీ పట్ల చాలా మంది సినిమా లవర్స్కి, ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, ఇతర హీరోలు వాళ్ళ హీరోతో చేయనటువంటి అభిమానులు కూడా సుకుమార్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అటువంటి రెస్పెక్ట్ ఉన్నటువంటి సుకుమార్ గారు తను నిజంగా నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, నేను తీసినటువంటి సినిమాలు ఎక్కడో లండన్లో తీస్తున్నాను, ఇదంతా కాదు, నేనేంటి, నన్ను నేను వెతుక్కునేటువంటి ప్రయత్నం ఏంటి అన్నప్పుడు వచ్చినటువంటి సినిమానే రంగస్థలం ఆయన కెరియర్లో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఒక చెవిటి పాత్ర ఉన్నటువంటి పాత్ర పోషించినటువంటి రామ్ చరణ్ గారు ఒక అప్పటి వరకు వెళ్తున్నటువంటి సినిమాల తాలూకు ఆర్డర్ని, స్క్రీన్ ప్లేని, కథ వెళ్తున్నటువంటి గమనాన్ని బ్రేక్ చేసి, అప్పటి వరకు చెవిటి పాత్రలు కమెడియన్స్ పోషించేవారు. అటువంటి కమెడియన్స్ పోషించేటువంటి చెవిటి పాత్రని హీరో పోషిస్తాడు అని చెప్పేసి ఒక దర్శకుడు చెబితే, ఈ కథ చాలా బాగుంది, పాత్ర చాలా బాగుంది, ఈ సినిమా ఫెయిల్ అవుతుందో, ఫెయిల్ అయితే పరిస్థితులు ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా
ఒక దర్శకుడు నిజాయితీగా వచ్చి కథ చెబితే దాన్ని ఒప్పుకొని గట్స్ తో ముందుకొచ్చి సినిమా తీస్తే రామ్ చరణ్ బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం అనేటువంటి స్థాయిలో రామ్ చరణ్ గారికి పేరు వచ్చింది, సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. అలాగే దర్శకుడిగా సుకుమార్ గారి స్థాయిని అప్పటి వరకు చేసినటువంటి సినిమాల కంటే కూడా ఒక 2-3 రెట్లు పెంచేసింది. ఒక స్టార్ స్టేటస్ని తీసుకొచ్చింది రంగస్థలం అనేటువంటి సినిమా. ఆ సినిమా తర్వాతనే మట్టి కథలు పుట్టుకొచ్చాయి తెలుగు సినిమాలో. అటువంటి గట్సీ నిర్ణయం తీసుకున్నారు రామ్ చరణ్ గారు. దాని తర్వాత సుకుమార్ గారు పుష్ప అనే సినిమా తీశారు. దానికి ఇండియా వైడ్ గా గుర్తింపు వచ్చింది. అది కూడా రారస్టిక్ లో ఉండేటువంటి జానర్ లో ఉండేటువంటి సినిమానే, బట్ కథ వేరు. రారస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్, బట్ కథ వేరు, బ్యాక్ డ్రాప్ వేరు. అలాగే పుష్ప 2 అది సృష్టించినటువంటి సంచలనం ఇండియా వైడ్ గా అందరికీ తెలిసింది. సో అటువంటి సంచలనం సృష్టించినటువంటి సినిమా సుకుమార్ గారు. దాని తర్వాత రామ్ చరణ్, దట్టు రంగస్థలం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ అంటే అభిమానంలో విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో అలా ఎప్పుడు దీనికి ఈ కాంబినేషన్ కి ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు పెరిగిందంటే మార్చి 25, 2024లో రామ్ చరణ్ గారి బర్త్డేకి ఒక 2 రోజుల ముందు హోలీ పండగ సందర్భంగా ఈ సినిమా తాలూకు అనౌన్స్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నా. క్యాప్షన్ కూడా అసలు గూస్ బంప్స్ క్యాప్షన్. మైటీ ఫోర్సెస్ రీయునైట్ ఫర్ అన్ ఎర్త్ షాటరింగ్ మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పేసి రాస్తూ భూమి బద్దలైపోయేటువంటి కాంబినేషన్ జతకూడింది అని రాస్తూ లాస్ట్ లో RC-17 ఈజ్ ఆల్ సెట్ టు యాడ్ న్యూ కలర్స్ టు ద ఇండియన్ సినిమా. ఇది హై. RC-17 ఈజ్ ఆల్ సెట్ టు యాడ్ న్యూ కలర్స్ టు ద ఇండియన్ సినిమా. ఇది హోలీ రోజున ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్. ఏమని ఇచ్చారు? ఇండియన్ సినిమాకి కొత్త రంగులు అద్దబోతుంది RC-17 కాంబినేషన్ అని చెప్పేసి వాళ్ళు ఒక హైప్ ఇచ్చారు. దాని తర్వాత అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోయినాయి. ఏం రాబోతుందిరా ఈసారి, ఏం తీయబోతున్నాడు రా, అది ఇది అని చెప్పేసి. సో ఇది కాసేపు పక్కన పెడితే అప్పటికి రామ్ చరణ్ గారు RRR లో పని చేస్తున్నారు. సో RRR ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఒకనొక సందర్భంలో ఏం చెప్పారు అని అంటే, మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే, సౌత్ కంపానియన్ లాంటి ఇంటర్వ్యూలో నేను ఒక సినిమాకి బెట్టి కాయాలి అంటే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ తాలూకు సినిమా కోసం అయితే బెట్టి కాస్త. యూజువల్గా ఏ సినిమా మీద బెట్టి కాయను, బట్ ఏమైనా బెట్టి కాయాల్సి వస్తే నేను ఆ సినిమా మీద బెట్టి కాస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇండియాస్ #1 డైరెక్టర్ రాజమౌళి గారే హైప్ అయ్యారు. ఎందుకనంటే ఆ ఫేజ్ లో జరిగినటువంటి ఇంటర్వ్యూ, RRR ఇంటర్వ్యూలో రాజమౌళి గారు సుకుమార్ రామ్ చరణ్ తాలూకు ఎంట్రీ, ఆ సినిమా తాలూకు హీరో ఎంట్రీ, ఆ ఎంట్రీ సీన్ ఎలా ఉండబోతుంది అనేది నాకు తెలుసు. సో అది ఇప్పుడు చెప్తే సుకుమార్ గారికి హార్ట్ అటాక్ వచ్చేది. కానీ సీట్లలోంచి పైకి లేచి మరి సీట్లు కూడా కదులుతాయి అనే రేంజ్ లో రాజమౌళి గారు ఎలివేషన్ ఇచ్చారు ఆ కాంబినేషన్ కి. సో ఇండియాస్ #1 డైరెక్టరే అంత హైప్ ఇచ్చేటప్పటికి, దట్ టు సుకుమార్. అసలు సుకుమార్ గారు అంటే రాజమౌళి గారికి చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఒక వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయాలంటే ఆఫ్టర్ రాజమౌళి తర్వాత సుకుమార్ గారే. అది రాజమౌళి గారికి కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అంత హైప్ అయ్యారు. ఇన్ని ఎలివేషన్స్ తర్వాత ఫ్యాన్స్ లో ఉండేటువంటి హైప్ ఏంటంటే అసలు ఇది ఏ జానర్ లో ఉండబోతుందని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హోలీలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు, మళ్ళీ ఇక్కడ నేను మీకు పెడుతున్నాను, ఒక 2 గుర్రాలు పెట్టారు భయ్య. 2 గుర్రాలు. గుర్రం అంటే గుర్తొచ్చేది TFIలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే రామ్ చరణ్ హార్స్ రైడ్ చేసినట్టు ఇండియన్ సినిమాలో ఏ హీరో కూడా హార్స్ రైడ్ చెయ్యలేడు కూడా. రామ్ చరణ్ తర్వాత ఇంకెవరైనా సరే హార్స్ రైడింగ్ వరకు వస్తే ఆయన గొప్పగా నటించగలడు, గొప్పగా డ్యాన్స్ చేయగలడు, గొప్పగా ఫైట్స్ చేయగలడు. ఇది అందరిలో ఉండేటువంటి క్వాలిటీసే, కామన్ క్వాలిటీసే. అందరి హీరోలకి, స్టార్ హీరోలకి ఆ క్వాలిటీ ఉండకపోతే ఆ స్టార్ స్టేటస్ రాదు. కానీ ఒక ఎక్స్ట్రా క్వాలిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక్కొక్క హీరోకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. రామ్ చరణ్లో ఒక మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే హార్స్ రైడింగ్. దాన్ని బలంగా వాడింది ఎవరు అంటే రాజమౌళి గారు మగధీరాలో. ఆయనకి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆడియో లాంచ్ లో కూడా చెప్తారు ఆయన. మగధీర ఆడియో లాంచ్ లో మీరు చూసుంటే, అప్పటికి చాలా మంది చిన్నపిల్లలు చూసి ఉంటే అప్పుడు ఏం చెప్తారంటే, నాకు హార్స్ రైడింగ్ సినిమా అంటే చాలా ఇష్టం, బెనహర్ లాంటి సీక్వెన్సెస్ నేను కూడా తీస్తానా అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని. రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్ వచ్చు అని తెలియడంతో ఒక మంచి హార్స్ రైడింగ్ సీక్వెన్సెస్ నేను ఈ సినిమాలో ఇప్పటివరకు TFIలో చూడనటువంటి విధంగా నేను తీశాను అని చెప్పేసి చెప్పారు.
ఆయన మనకి చూపించారు, మనం కూడా విట్నెస్ చేసాం. ఆ సినిమా తాలూకు చరిత్ర ఏంటి, మగధీర బిఫోర్ టీఎఫ్ఐ ఆఫ్టర్ టీఎఫ్ఐ ఎలా మారింది, మగధీర అనేటువంటి సినిమాని దాని తర్వాత ప్యారల్గా రిలీజ్ చేయకపోయినా పాన్ ఇండియా వైడ్గా అప్పట్లో ప్రతి ఒక్కరికి తెలుసు మగధీర అనేటువంటి సినిమా. సో హార్స్ రైడింగ్ ని అంత ఒక ర్యాంపేజ్ లో ఆయన రామ్ చరణ్ ని యూజ్ చేసుకుని, రామ్ చరణ్ తాలూకు హార్స్ రైడింగ్ క్యాపబిలిటీస్ ని యూజ్ చేసుకుని అలా ప్రొజెక్ట్ చేశారు ఆయన హార్స్ రైడింగ్ సీక్వెన్సెస్ ని మగధీరాలో. సో దాని తర్వాత ఇప్పుడు సుకుమార్ లాంటి డైరెక్టర్ రంగస్థలంలో అసలు రామ్ చరణ్ ని సుకుమార్ గారు వాడుకుంది ఒక 10%, ఇంకా 90% ఉంది. ఆ 90% మాస్, పైగా గుర్రాలు, పైగా రామ్ చరణ్. అసలు మీ ఊహలకే వదిలేస్తున్నా. సుకుమార్ లాంటి ఒక విజనరీ డైరెక్టర్ ఒక సినిమాకి ఇంకొక సినిమాకి వ్యత్యాసం చూపించేటువంటి గొప్ప దర్శకుడు రామ్ చరణ్ తాలూకు వన్ ఆఫ్ ది మెయిన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హార్స్ రైడింగ్ ని పట్టుకొని ఒక సినిమా తీస్తున్నాడు అని అంటే ఆ సినిమా తాలూకు హైప్, ఇప్పటి వరకు ఉండేటువంటి సినిమాల తాలూకు హైప్ ఎలా ఉంటుందో దానికి 2x ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా తాలూకు జానర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది బాగా దీని గురించి డిస్కస్ జరుగుతుంది. సుకుమార్ ఇప్పటి వరకు టచ్ చేయనటువంటి జానర్ ఏదంటే హిస్టారికల్ జానర్ టచ్ చేయాల, అది రాజమౌళి గారి జానర్. అలా ఆయన దాంట్లో ఆరితేరిపోయారు. రాజమౌళి గారి హిస్టారిక్ బ్యాక్డ్రాప్ లో రాజులు రాజ్యాలు చూపించాలి, ఆ గ్రాండియర్ అంటే రాజమౌళి గారు. ఇప్పటి వరకు ఆ జానర్ ని సుకుమార్ గారు టచ్ చేయలేదు, హిస్టారికల్ టచ్ చేయలేదు, సైన్స్ ఫిక్షన్ ఒకటి టచ్ చేయలేదు. సో గుర్రాల్ని మనం ఏ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాం, ఒక రాజులు రాజ్యాలు హిస్టారికల్ మైథలాజికల్ ఇటువంటి జానర్లోనే మనకి గుర్రాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి జానరు, ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నటువంటి జానరు ఏంటంటే ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో హిస్టారికల్ ప్లస్ సైన్స్ ఫిక్షన్ కూడా ఉండొచ్చు. అంటే సుకుమార్ అంటే మాస్టర్ మైండ్ కదా, లెక్కల మాస్టర్ కదా. సో ఆయన థాట్స్ రామ్ చరణ్ ప్లస్ హార్స్ రైడింగ్ ఆయన ఎలా వాడుకోబోతున్నాడు అనేది చర్చ. సో ఇప్పుడు హిస్టారికల్ ప్లస్ సైన్స్ ఫిక్షన్, ఇందాక మీకు క్యాప్షన్ ఇందాక చదివే, RC-17 ఈజ్ ఆల్ సెట్ టు యాడ్ న్యూ కలర్స్ టు ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాకి కొత్త రంగులు అద్దబోతోంది అని చెప్పేసి ఒక హైప్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంటే ఉండబోతుంది సుకుమార్ ప్లస్ రామ్ చరణ్. సో ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్స్, రోలర్ కోస్టర్ రైడ్ కాదు, మేఘాల్లో ఉండేటువంటి జైంట్ వీల్ దాకా వెళ్ళొస్తారు ఆ రైడ్ కి. కింద నుంచి మొదలుపెట్టి ఆకాశం వరకు ఉంటుంది ఆ జైంట్ వీల్ తాలూకు రైడ్. సో ఆ రేంజ్ లో ఉండబోతుంది. ఎక్కువ మాట్లాడినా సరే మళ్ళీ హైప్ డైల్యూట్ చేసినట్టు ఉంటుంది. ఎక్కువ మాట్లాడినా సరే మళ్ళీ ఏంటి అంత ఎత్తేస్తున్నావు ఏంటన్నా నువ్వు అది ఇది అని చెప్పేసి అంటారు. నేను ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హైప్డ్ కాంబో. సో గెట్ రెడీ ఫర్ ద మోర్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఫ్రమ్ RC-17. ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయం, మీరు ఎప్పుడెప్పుడు రంగస్థలం చిట్టిబాబు సుక్కుబాబు కాంబినేషన్ కోసం RC-17 కోసం ఎదురు చూస్తాననేది తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.